రెండవ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. పరిశుద్ధాత్మకు వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. సో మొదట్లో అపోస్తుల యొక్క బోధ అనేది మనం ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు, రైతులు రక్షణ పొందుకున్న వాళ్ళు, బాప్టిస్ట్ తీసుకున్న వాళ్ళు, ఇక బాప్టిస్ట్ నీళ్ళలో ఉండవే కదా, నీళ్ళలో మునిగిన తర్వాత చాలా చాలా ముఖ్యమైన ఘట్టాలు ఒక 3 ఉన్నాయి. అయితే వాటిని దాటం చాలా కష్టంగా భావించి చాలామంది స్వస్థ పొందిన తర్వాత కొంతమంది బాప్టిస్ట్ తీసుకున్న తర్వాత కొంతమంది ఆత్మీయం పడిన తర్వాత కూడా వెళ్ళడం నేను చూస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఎవరైతే మనసు మారిందో, ఎవరి పాపాలైతే యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి శిలలో రక్తం గార్చి చనిపోయి లేచి నమ్మి నీళ్ళలో మునుగుతారో వాళ్ళు ఒకటి మాత్రమే పొందుకుంటారు. ఏదండి? పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పొందుకుంటారు. అలాగే ఈ పరిశుద్ధాత్మని వరము ఎవరైతే పొందుకుంటున్నారో తల్లిగా, తండ్రిగా, ఇంట్లో కుటుంబ సభ్యుడిగా, అది ప్రతి వాడికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఏంటది? పిల్లలకి, బంధువులకి, దూరస్తులకి, అలానే వాళ్ళ ద్వారా దేవుడు ఎవరైతే పిలుచుకున్నారో వారందరూ కూడా ఈ పరిశుద్ధాత్మ అనే వరము ఇవ్వబడుతుంది. అయితే ఇది మనకే కాదు, నాతో పాటు నా కుటుంబంలో ప్రతి వారికి చెందాలి అనేది దేవుని యొక్క మొదటి ఉద్దేశం. అయితే ఇంతటితోనే ఆగిపోతున్నారు చాలామంది. పరిశుద్ధాత్మ పొందుకున్నాం కదా, ఎక్కడ చాలు, ఎక్కడున్నా సరలేదని చెప్పేసి. అయితే ఇంకోటి కూడా ఉంది. పరిశుద్ధాత్మ పొందుతున్న తర్వాత ఇంకోటి ఉంది, చూద్దాం. అది 2వ కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం, పేజీ నెంబర్ 159. 2వ కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు రెండో కృపావరము లభించినట్లు మొదట మీ వద్దకు వచ్చి మీ వద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మరలా మీ వద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపడాలని ఉద్దేశించింది. సో పౌలు మొదటగా పేతురు బోధించేది పరిశుద్ధాత్మ వరము మీకు నమ్మిన ప్రతి వారికి, బాప్తిసం తీసుకున్న ప్రతి వారికి పరిశుద్ధాత్మ వరం ఇస్తారు. ఆ వరము మీ ఇంట్లో బిడ్డలకి, భర్త అయితే భర్తకి, భార్య అయితే భార్యకి, కుటుంబ సభ్యులకి, అన్నదమ్ములు, అక్కచెల్లెలకి, బంధువులకి అందరికీ ఇవ్వబడుతుంది. అయితే పౌలు 2వ కృపావరం గురించి చెబుతున్నాడు. అవునా? 2వ కృపావరం గురించి చెప్తున్నాడు. ఏంటి 2వ కృపావరం అంటే? అందులోనే రాయబడింది 20వ వచనంలో, దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఒక వాగ్దానం ఫస్ట్ ఇచ్చినాడు. ఏంటది? పరిశుద్ధాత్మని ఇవ్వడం. నమ్మి బాప్తిసం తీసుకున్న ప్రతి వారికి పరిశుద్ధాత్మ వరం ఇవ్వడం. 2వ వరం ఏదో తెలుసా? ఈ 2వ వరం వచ్చినప్పటికీ దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తు ఈ భూమి మీదకి మెస్సియాగా వచ్చాడు, అభిషిక్తుడిగా వచ్చున్నాడు. ఆయన చనిపోయి లేచడని నమ్మకంగా ఇంకా ఎవరిని ఆధారపడలేదు. ఈయన మీద మాత్రమే ఆధారపడి ఇందులో ఉన్న ప్రతి వాగ్దానం, అంటే ఆది నుంచి ప్రకటన వరకు ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో అవన్నీ యేసుక్రీస్తుతో పాటు నీకు సొంతమని చెప్పి నీ ద్వారా దేవుడికి మహిమ కలగాలి.
అవునా? నీకు మాత్రమే కాదు, నీతో పాటు అనేక మందికి తెలియపరచబడాలి. నువ్వు గొప్పవాడవుతున్న సంగతి, నువ్వు భయంగా లేకుండా జీవిస్తున్న సంగతి, నీ యొక్క ఆర్థిక పరిస్థితుల సంగతి, నీ ఆరోగ్య సంగతి ప్రతి వాడు గ్రహించి నిజంగా ఈ నమ్మిన యేసుక్రీస్తు నిజమైన అవునా భూమి మీదకి వచ్చిన నరస్వరూపినాక దేవుడి కుమారుడు, ఆయన ద్వారా దేవుడే పనిచేశాడు, ఆయన ఉన్న యొక్క నామం యేసుక్రీస్తు నామని ప్రకటించబడటమే దేవుడికి మహిమ. కాబట్టి ఇక్కడ అంటాడు దేవుడి వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. అంటే ఆది నుంచి మలాకి వరకు కానీ, మత స్వార్థ నుంచి ప్రకటన వరకు కానీ రాయబడిన ప్రతి మాట భూమి మీదకి రాబోతున్న యేసుక్రీస్తు గురించి, వచ్చిన భూమికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మక నింపడిన తర్వాత మనలో ఉండి పనిచేసే యేసుక్రీస్తు గురించి, అలానే సర్వసృష్టికి ఆది సముద్రైన తండ్రి దేవుడి గురించి ఈ వాగ్దానం పనిచేస్తుంది. ఇలా ముగ్గురికి ఒకే నామం లేదని యేసుక్రీస్తు నామం, తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు ముగ్గురికి ఒకే నామం ఉంది, యేసుక్రీస్తు నామం. ఈ నామంలో రక్షణ తప్పించేసేది ప్రకటించేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. కాబట్టి ఇప్పుడు దేవుని వాగ్దానం దేవుని వల్ల వస్తుంది, పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పొందుకోవడం వల్ల వస్తుంది. అయితే ఈ పరిశుద్ధాత్మ వాగ్దానం పొందుకోవడమే కాకుండా మన ద్వారా దేవునికి మహిమ కలగడానికి ఆయన వలన నిశ్చయమైన అంటే పరిశుద్ధాత్మలో ఉన్నాడు కాబట్టి ఈ పరిశుద్ధాత్మ యొక్క వరము ఏదో తెలుసా? యేసుక్రీస్తు నామం. యోహాను సువార్త 14వ అధ్యాయం 20 రాయబడింది. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుకున్న ఒకే ఆదరణకర్త నేను పరిశుద్ధాత్మ మీదకి వస్తాడు, ఆయన మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, నా నామంలో ఆయన వస్తాడని రాయబడింది అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ పేరు ఏంటి? పరిశుద్ధాత్మకి ఏ పేరు ఉంది? యేసుక్రీస్తు నామం. ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు అనుకో, యేసుక్రీస్తు నామం మనలో ఉంటే ఏమైపోతుంది? ప్రభు నామానికి రావాలి, మహిమ రావాలి. అయితే ఈ మహిమ వచ్చే ముందు మనం ఎలా సిద్ధపడాలి అనేది బైబిల్ చెప్తుంది. 2వ పేతురు పత్రిక, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము. ఈ వాగ్దానాలు మనం పొందుకునేటప్పుడు ఏమవుతుందో చూద్దాం. 4వ వచనం నుండి. 1వ అధ్యాయము 4వ వచనం నుండి. 4వ వచనం 1వ అధ్యాయం ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించును. అంటే ఈ మహిమ మనకి ఇవ్వడం వల్ల, దేవుని ఆత్మ మనకి ఇవ్వడం వల్ల ఏముంది తెలుసా? అమూల్యములు అత్యధికములు. హల్లెలూయా. అంటే దీంతో వెలకట్టేది ఏది లేదు. ఒకవేళ బంగారం తీసుకొచ్చి వెలకట్టలేదు, వెండిని తీసుకొచ్చి వెలకట్టింది, వజ్రాలు వైడూర్యాలు ఈ భూమి మీద ఏది విలువగలదని అనుకుంటున్నామో అవి ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఈ వాగ్దానాలతో సమానము కావు. హల్లెలూయా. ఒక వాగ్దానం దాని మీ జీవితంలో అది నెరవేర్చబడితే కనుక ఈ భూమి మీద అత్యంత గొప్ప వ్యక్తులలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఉన్నారు లేదా? యేసుక్రీస్తు ఏ పరిశుద్ధాత్మని పొందుకున్నాడు తండ్రి ఆత్మని, అదే ఆత్మ ఇప్పుడు మనకు రావడం వల్ల మనం ఏమవుతుంది తెలుసా? క్రీస్తు వారసులు అవుతున్నాం, దేవుని యొక్క బిడ్డలు అవుతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తుకు అడిగిన వెంటనే ఎలా పనిచేస్తున్నాడో దేవుడు ఈరోజు నీ ద్వారా మన ద్వారా వెంటనే పనిచేయాలి. ఇది దేవుని యొక్క చిత్తం ఈ భూమి మీద మన జీవితం. నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడికి ఇవ్వాలి. నువ్వు అడిగిందల్లా దేవుడు ఇవ్వాలి. ఎందుకని? నీలో ఆయన ఆత్మ పెట్టున్నాడు కనుక. ఆయన నామం ఏంటి? యేసుక్రీస్తు నామం. కాబట్టి ఈ వాగ్దానం ఏదో తెలుసా? మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించున్నాడు. చదువు కింద. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారన్నట్లు అనుగ్రహించు. వాటిని హల్లెలూయా. ఈ అమూల్యములైన అత్యధికమైన వాగ్దానాలు ఎందుకు తెలుసా? గతకాలం డబ్బు సంపాదించాలని మాత్రమే ఉండేది. ఏ పని ఇతరులు కొట్టు, ఇతరులు తిట్టు, ఇతరులు మోసం చేయి, మాటలతో లంచాలు తీసుకో, దొంగతనం చేయి, విచారం చేయి, తాగు, తిరుగు, ఏదో సరే మనం చేసేది తెలుసా? డబ్బు సంపాదించాలని యొక్క ఆశ. నిజమే కష్టపడి పని చేశారంటే సంతోషం, కానీ అలా పనిచేసే వాళ్ళు చాలా అరుదు. కష్టపడి కూలి పని, వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, రాజకీయం చేసేవాళ్ళు 100కి ఒకళ్ళే ఉంటారు, 100 ఉంటారు నాకు తెలిసేది. అయితే చూడండి, ఈ దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం ఏం చేస్తారు తెలుసా? మీరు
మీరు ఈ భ్రష్టత్వాన్ని తప్పించుకొని యేసుక్రీస్తు ఎలా జీవించాడో అలాగే ఈ వాగ్దానం నేను మారుస్తాను. హల్లెలూయా. ఒకనొక వాగ్దానం చూద్దాం మనం, ఓకేనా? ఏంటో వాగ్దానం అంటే చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం ఒకదాని తర్వాత ఒక వాగ్దానం చూద్దాం. 49వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడకు యెహోవా మనుషుల చేత విసర్జింపబడిన వాడును నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయ ఆత్మ సేవకుడునకు వానితో ఇలాగ సెలవిస్తున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్న రాజులు గ్రహించి లేచెదరు. అధికారులు నీకు నమస్కారం. నువ్వు అధికారులకు నమస్కారం చేయడం కాదు, రాజులు చూసి నువ్వు లేవడం కాదు, రాజకీయ నాయకులు వస్తే నువ్వు లేచి వందలు పెట్టడం కాదు. రాజులైనా రాజకీయ నాయకులైనా అధికారులైనా నిన్ను చూసేది అని. ఎందుకని నీలో ఎవరున్నారు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని రాజులు తెలుసుకోవాలి, రాజకీయ నాయకులు తెలుసుకోవాలి, అధికారులు కూడా తెలుసుకునే చేయాలి, నమస్కారం చేయాలి. ఇది గొప్పదే కదా. ఇప్పుడు వాళ్ళే మనకు నమస్కారం చేస్తున్నప్పుడు మనమే గొప్ప స్థాయి ఉన్నప్పుడు మనకు నమస్కారం ఖచ్చితంగా చేస్తారు. అవునా? ఈ దేశానికి అప్పిచ్చే బిడ్డగా నువ్వు మారిపోతే ఖచ్చితంగా నీకే నమస్కారం చేస్తాను. మోడీ వచ్చాను మధ్యకాలంలో. అవునా? మన ప్రధానమంత్రి మోడీ గారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయి కనిపించాడు లేదా నెతన్యా గారిని ప్రధానమంత్రికి. ఎందుకని ఆ దేశం వెళ్ళిపోలేదు? అది కనీసం నాకు తెలిసి మన రాయచోటి అంత కూడా ఉండదు, తిప్పి కొడితే మన రాయచోటి జిల్లా అంతా కూడా ఉండదు. కానీ ఆ జిల్లా అంతా దేశానికి వెళ్ళిపోయి ప్రధానికి సహాయం అడిగి వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న అభివృద్ధి మన దేశంలో లేదు కనుక అక్కడ చూసి వచ్చి ప్రధాని ఇక్కడ వాటిని నేర్పుతూ ఉంటాడు. ప్రతిదీ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతిదీ మన దేశంలో ఉంది. మరి చిన్నవాడు పెద్దోడి దగ్గర పోవాలా, పెద్దోడి చిన్న దగ్గర రావాలా? పెద్దోడి దగ్గరికి చిన్నోడు రావాలి. కానీ ఇజ్రాయెల్ దేశానికి ఎన్నోసార్లు మన ప్రధానమంత్రి వెళ్ళిపోయారు. ఏనే మన మోడీ గారు మాత్రమే కాదు, అంతకుముందు మన ప్రధానమంత్రులు ఎంతమంది వెళ్ళారు. కానీ వాళ్ళు ఎంతో మన దగ్గర రాదు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రధానమంత్రి ఇక్కడ మన దగ్గరికి రాదు ఎప్పటికీ. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, చిన్నవాళ్ళు ఇవ్వాలి ప్రపంచ దేశాలు. కానీ వాళ్ళకి ఏమిచ్చాడు దేవుడు? వాగ్దానం. ఏమో తెలుసా? ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుని యెహోవా నమ్మకమైన వాడనియు ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేస్తారు. హల్లెలూయా. ఇది ఒకటి. ఇది ఇలాంటి వాగ్దానాలు ఉన్నప్పుడు ఇక ఎవరిని ఆధారపడతాం? మనమే గొప్పలని తెలిసినప్పుడు ఇంకెవరన్నా మనకు ఎవరికైనా భయపడతాం మనము? లేదు. అయితే ఈ వాగ్దానం మనం ఏం చేస్తారు సార్? ఇక లోపడకుండా చేస్తామట. లోకంలో ఉన్న అందరిలాగానే మనం ఒక మీటింగ్ పెడితే అందరూ వెళ్ళిపోయి ఏదో వచ్చిందాం అందరిలాగా అని చెప్పేసి మనం వెళ్ళిపోం. చిన్న చిన్న వాటికి మనం వెళ్ళిపోం. వెళ్తే కనుక గొప్ప వాటి కోసమే. హల్లెలూయా. మనకి ఓకే, ఒకవేళ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే మనల్ని పిలిచి పక్కన కూర్చేసినట్టయితే కూర్చోవాలి. హల్లెలూయా. ఎందుకని ఈ స్థితి నీకంటే నిన్ను ఏర్పరచుకున్నవాడు మనిషి కాదు. నిన్ను ఏర్పరచుకున్నాడు సర్వ సృష్టించిన యెహోవాని ఎవరు నమ్మాలి? నువ్వు తెలుసుకోవాలి. నన్ను హల్లెలూయా. అంటే వాళ్ళు ఎప్పుడైతే నీకు ఆ గౌరవ మర్యాదలు ఇస్తున్నారో ఆ గౌరవ మర్యాదలు బట్టి నీకేమవుతుంది? కొంచెం నాలో నిజంగా గొప్పడు లేకపోతే మనం ఈ స్థాయికి రాము అనే ఉద్దేశంతో మనం ఎప్పుడైతే ఆ నమ్మకం వస్తుందో నీకు ఇతరుల మీద ఆధారపడటానికి ఇష్టపడదు. కాబట్టి ఏమంటున్నాడు? అధికారులు నీకు నమస్కారం చేస్తారు. 25 వచ్చిన చూడు ఫస్ట్. దాంట్లో 25 వచ్చిన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షిస్తాను. హల్లెలూయా. ఈ భూమి మీద బలాఢ్యుడు తెలుసా? ఎవరైతే క్రీస్తు యొక్క వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ నింపడతారో వాళ్ళు ఈ భూమిని అత్యంత బలవంతులు. నిజమే, వాళ్ళకి డబ్బు ఉండకపోవచ్చు, తినడానికి తిండి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఎంత బలవంతులు అంటే
ఎవడైనా సరే వాళ్ళ గురించి నిలబడటం లేదు. హల్లెలూయా. కాబట్టి అలాంటి వాళ్ళను ఏం చేస్తారంటే వాళ్ళు రోగాల్లో ఉన్నా, వాళ్ళ అప్పుల్లో ఉన్నా, వాళ్ళ నొప్పుల్లో ఉన్నా, వ్యాధి బాధల్లో ఉన్నా విడిపించిన ఎవరు వంతు ఆయనే. హల్లెలూయా. అందుకంటాడు బలాఢ్యులు చెరపట్టిన వారు సైతం విడిపింపడతారు, బేకర్లు చెరపట్టిన వారు విడిపింపడతారు. అంటే వాడు బలవంతులు కావచ్చు, మనకన్నా గొప్పడు, ఆ ఊర్లో కావచ్చు, ఆ మండలంలో కావచ్చు, ఆ జిల్లాలో కావచ్చు, ఆ రాష్ట్రంలో కావచ్చు, గొప్పవాడు బలవంతులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, కానీ నేను విడిపించిన ఎవరు వంతు దేవుని వంతు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నీ మీద ఏదైనా ప్రాబ్లం వచ్చేసి, నీకు ఏదైనా సమస్య వచ్చేసి నువ్వు ఇబ్బంది పడుతున్నావా, ఈ యొక్క యుద్ధం చేయడం నా వల్ల కాదు, ఈ యొక్క వ్యక్తిని నేను చేయడం వల్ల కాదు, ఇతను నేను పట్టుకున్న వల్ల కాదు, ఇతను నేను తిట్టడం కూడా చెప్పలేను అని నువ్వు అనుకుంటున్నావా, అయితే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. హల్లెలూయా. అవునా, నువ్వు పట్టవా అంటావా, అయితే నేను నీ మీద చేయబోతున్న ప్రతి వాడిని నేను చేయను. హల్లెలూయా. నీతో యుద్ధం చేసే వారితో నేను యుద్ధం చేస్తాను, నిన్నే కాదు నీ పిల్లలు కూడా, ఎవరు నీకు పుట్టినవారు, అలాగే నీ మాట వినేసి రక్షణ వైపు నడిపించబడిన వారిని నేనే రక్షిస్తాను. హల్లెలూయా. మీరు రక్షించాల్సిన పిల్లలు మీరు కాపాడలేదు, మీ బిడ్డలు. ఎందుకంటే ఎంత పుట్టిన కానీ ఎంత జాగ్రత్తగా ఆరోగ్యం మీద అనుకున్నామో వాళ్ళ తన ఆరోగ్య పాలైపోవడం చూస్తాము. ఎంత మంచి మార్గం నడుపు అనుకుంటామో వాళ్ళ చెడు మార్గం నడిచి వెళ్ళడం మనం చూస్తాము. కాబట్టి వాళ్ళని పెంచడం కానీ, పోషించడం కానీ, మంచి మార్గం నడిపించడం కానీ మన వల్ల కాదు, కానీ మన బిడ్డలు రక్షించేది ఎవరు? ఆయనే. హల్లెలూయా. ఎవరి బలవంతులో, ఎవరి ధనవంతులో, ఎవరు భాగ్యవంతులో, ఎవరు బలాకులో వాళ్ళ చేతుల నుంచి ఇడిపించిన ఆయనే మనతో పాటు మన బిడ్డలు కూడా రక్షిస్తాడు. ఇలాంటి ఉన్నప్పుడు ఎవరికైనా ఆధారపడతావా? మాకు ఇబ్బంది వచ్చింది, వచ్చి మాకు సాయం చేయండి, మా దగ్గర గొడవ పడండి. మనకి ముందు నాకు చేసుకుంటున్నాము, ముందు ప్రతి ఒక్కరు అనుకునేది ఏం తెలుసా, సమస్యలు దేవుడి దగ్గర రావట్లేదు, వాటర్ చేసిపోయాడు, ఎవడు మమ్మల్ని చూసి అవునా ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళిపోతారు. ఇంతకుముందు మాకున్నప్పుడు అప్పుల కోసం మా ఇంటి ఎదురుగా అవునా కూర్చొని కాపలా కాసేవాళ్ళు ఇచ్చేదాకా. ఇప్పుడు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మేము సమస్యల పరిస్థితులు మారిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తుందంటే మమ్మల్ని చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఇక చూడకుండా వెళ్ళిపోయిన తర్వాత ఇష్టం మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, ఇక మమ్మల్ని నుంచి ఆగుని వెళ్ళిపోతున్నారు అని మనం చాలా కుమిలిపోతూ ఉంటాం. అయితే ఏమంటాడంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను. హల్లెలూయా. నేను మిమ్మల్ని కాపాడతాను. అయితే నేను ఇది ఎలా కట్టేది కూడా నేను చెప్తాను అంటున్నాడు. అందులోని యెషయా గ్రంథం 54వ అధ్యాయము 11వ వచనంలో ఈ వాగ్దానాలు నిజంగా మనం ఏం చేస్తారంటే దురాశ నుంచి విడిపించి, భ్రష్టత్వం నుంచి విడిపించి, నవీన స్వభావం ధరించుకున్న క్రీస్తు యొక్క పోలికను ధరింపజేస్తుంది అన్నమాట. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజలములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు దాకా నువ్వు డబ్బుతోనూ ఆరోగ్యంతోనూ ప్రయాసపడ్డావా, వాటిని జయించలేకపోతున్నావా, అప్పు నుంచి విడిపించలేకపోతున్నావా, ఆ తలనొప్పి నుంచి ఆ వ్యాధి బాధ నుంచి ముందుకు రాలేకపోతున్నావా, వాటి నుంచి బయటకు వచ్చి నడవలేకపోతున్నావా, అయితే నాకు తెలుసా నువ్వు ప్రయాసపడి నీకు ఆదరణ లేనికున్న ఉన్న సమయంలో నేను ఏం చేస్తా తెలుసా, నేను నీలాంజలమును నేను కడతాను. హల్లెలూయా. ఎవడో గలకట్టలేని వాటితో నేను కడతాను, అలానే నీలములతో నీ పునాదులు వేస్తాను. నీలం అనేవి భూమి మీద అర్థం విలువైన దాంట్లో కట్టలు ఎవరి వల్ల కాదు. అయితే ఇప్పుడు ఆయన మొదటిగా నిన్ను కట్టనంటున్నాడు. నీవు ఇప్పుడు దాకా ఆదరణ లేక ఇటు కొట్టబడి అటు కొట్టబడి వాళ్ళ మాట నుంచి వీళ్ళ మాట నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నువ్వు ఏ ఆదరణ లేక పిండిపోయి కృషించిపోయినావా, అయితే నేను నిన్ను కడతాను ఎటు కదలకుండా. హల్లెలూయా. నీలాంజలములతో కడతాను, నీలములతో పునాదులు వేస్తాను. పునాదులు అంటే ఏంటి? కింద భూమిలో తవ్వి మన 2 అడుగులు 3 అడుగులు 5 అడుగులు 10 అడుగులు కూడా కొంతమంది ఇంకా లోతుకు తీసుకెళ్ళిపోయి కడతాం. అయితే ఎవడు పడగొట్టదానంత విధంగా ఇటువంటి గాలికి కానీ వర్షానికి కానీ అవునా నువ్వు పడిపోకుండా కదలకుండా ఉన్నట్టుగా నేను నిన్ను కడతాను, నిన్ను కట్టి ఏం చేస్తాను చూడండి కింద 12 వచ్చిన 12 మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొలుతారు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అంటాడు. హల్లెలూయా. మొదటి నీకు అర్థం అంటాడు
ఎవరైతే వచ్చి ఈ మాటలు వింటున్నారో వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? రక్షణ ఇచ్చి, బాప్తిస్మం ఇచ్చి, బాప్తిస్మంతో పాటు పరిశుద్ధాత్మ ఇచ్చి, పరిశుద్ధాత్మతో పాటు వాగ్దానాలు ఇచ్చి, ఆ వాగ్దానం స్వతంత్రం చేసుకొని నిన్ను ఎలా కడుతున్నాడు? మాణిక్యమణులతో, అవునా, అలానే సూర్యకాంతములతో నీ గుమ్మలు కట్టి ప్రశస్తమైన రత్నంతో నీ సరిహద్దులు ఏర్పడతాయి. ప్రశస్తమైన రత్నం అంటే విలువ అనమాట. ఇక వాటి దాటుకురావడం ఇవ్వాలి కాదు. మనం చూడండి, ఇప్పుడు మనం ఉన్నాం, మనం పోతే నాకు తెలిసి మన ఊర్లో వార్డు నెంబర్ దగ్గరకో, పంచాయతీ సెక్రటరీ దగ్గరకో, లేకుంటే సచివాలయంలోకో, లేకుంటే ఎంఆర్ ఆఫీస్కో, ఇంకొంచెం కావాలంటే ఆర్డీఓ ఆఫీస్కో, ఇంకొంచెం కావాలంటే కలెక్టర్ ఆఫీస్కో వెళ్తాం. కానీ ఇక కొంచెం కావాలంటే అవునా ముఖ్యమంత్రి గారి దగ్గరకో, లేదా కొంచెం కష్టమైన కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాం. కానీ ప్రపంచ దేశాలు ఉన్న పెద్దగా అందరికన్నా ఈ ప్రపంచంలో పెద్దవాడు కూడా మనం ఉంటుంది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనుకుంటాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం మన వల్ల వస్తుందా? కాదు. అయితే వాళ్ళగా ఏం చేస్తున్నట్టే, ఇప్పుడు ఏమని చేస్తున్నట్టే నిన్ను టచ్ చేయడం కోసం ఏం చేస్తున్నట్టే విలువైన వాటితో కడుతున్నాడు. మళ్ళీ విలువైన వాటితో కడుతున్నాడు అంటే నిన్ను చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వచ్చి సరిపోతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రశస్తమైన రత్నంతో నీకు సరిహద్దు ఏర్పడుతున్నట్టు. అంటే నీకు నా దగ్గరికి వచ్చే పని కూడా ఉండదు. అవునా? నీవు ఆ రత్నాల దగ్గరికి వచ్చి సాగిపోవడం నీ పని అవుతుంది కూడా. ఒకవేళ వచ్చినా కూడా వాటిని సబ్బో ఈ గొప్ప ఆయన ఎందుకు, మనకి వాడిని కొట్టేది ఎందుకు, వాడిని తెచ్చేది ఎందుకు, వాడిని అరిచేది ఎందుకు, వాడి మీద మనం ద్రోహం చేయడం ఎందుకు అని వాటిని బట్టి వాడిని మీద ఎక్కుతాడు తప్పించి వరాలు బట్టి ఇక నీ దగ్గర ఇష్టపడదు. అందుకే అంటున్నాడు ప్రశస్తమైన రత్నంతో నీకు సరిహద్దులు ఏర్పడుతున్నావు. అయితే నీకు సరిహద్దులు ఏర్పడుతున్నాడు అంటే నీకు ఒక్కడెవరు వచ్చి నేను హాని చేయకుండా నువ్వు జీవిస్తున్న సమయంలో నీకు ఏం చేస్తుంది తెలుసా? నీ పిల్లలందరూ ఎందరైతే నీవు దేవుడు ఏర్పాటు చేసి నీ నోటి ద్వారా నీ సాక్షి చేసి రక్షణ పొందుకున్నారో, నీ కన్న కడుపు గుడ్డున్నారో, అది కుమార్తెలే కావచ్చు, కుమారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నీవు ఏ ఆత్మ అయితే నింపబడి ఉన్నావో అదే ఆత్మ కలిగిన యొక్క దేవుని యొక్క మాటల చేత వాళ్ళు నడిపించబడతారు. హల్లెలూయా. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశించుదురు. నీ పిల్లలకు అధిక మనకు విశ్రాంతి నిజం. ఎందుకంటే మనం కూడా ప్రయాసపడ్డాం, కొంచెం విశ్రాంతి చాలు. అందుకే చూసుకోవడం కూడా అవునా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జిల్లారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతిని కలెక్ట్ చేస్తాను. మనకైతే విశ్రాంతి కానీ అవునా, మన పిల్లలకి అధిక విశ్రాంతి. హల్లెలూయా. మనం బాధపడ్డా కానీ మన పిల్లలకి ముందు రోజులలో అసలు బాధే పట్టడానికి ఇష్టపడతాం. నిజమే, కొన్ని సందర్భాలు మనం తెలియక అప్పులు చేశాము, మన బిడ్డలు అప్పు అంటే అసలు జరగనేయారు. కాబట్టి అప్పే ఇస్తారు తప్పించేసి చెప్పుకుంటారు. మా అమ్మ నాన్నలు ఎప్పుడు అప్పు ఇచ్చే బిడ్డగా ఉన్నారు, మేము కూడా ఇప్పుడు విత్తనం ఉన్నా చెప్పి చెప్పుకుంటారు. కానీ మమ్మల్ని అప్పు చేశారు, మేము కూడా అప్పు చేశాము అనే విషయాలు నీ బిడ్డలు చెప్పుకొని అంటారు. హల్లెలూయా. కాబట్టి నీకు విశ్రాంతి, నీ బిడ్డలకి అధిక విశ్రాంతి ఇస్తాడు. హల్లెలూయా. అందుకంటే నీవు నీతి గల దానవై స్థాపింపబడతావు అంటాడు. కింద చదువు పాఠం 14. నీవు నీతి గల దానవై స్థాపింపబడతావు అంటే నిన్ను చూసి అందరు నమ్ముతారు అన్నమాట. నిజంగా ఏమీ లేని సమయంలో, తినే సమయంలో ఇట్లా అందరికి ఎందుకు పెడుతున్నారు ఈ రోజుల కల్లా, వీళ్ళు ఎందుకు వచ్చిన వాళ్ళు ఇస్తా ఉన్నారు, అందరూ సహాయం చేస్తున్నారు ఎందుకని అని, వీళ్ళు దేనివల్ల ఇలా చేస్తున్నారని చెప్పి ఎలా చేస్తుంది తెలుసా? నిజంగా 2000 సంవత్సరాల క్రితం మనిషిగా వచ్చి నరసురుడిగా అవునా శిలువ మోసి శిలువ మరణించి చనిపోయి తిరిగిన యేసుక్రీస్తు నమ్మడం వల్ల ఈరోజు ఎంత గొప్ప అయ్యారని నువ్వు స్థాపించబడుతున్నావు. చూడండి, కావాలంటే మన దేవాలయంలో కొన్ని సందర్భాలు యేసుక్రీస్తు నమ్ముంది ఇప్పుడు దేవాలయం వెళ్తారు. ఆ దేవాలయం ముందు ఏం చేస్తాం? ఒక ధ్వజస్తంభం నిలబెడతారు. అవునా, అది చూడకుండా ఎవరు లోపల పోడు దేవాలయం. అవునా, వాస్తవానికి ఈ దేవాలయాల కన్నా చర్చిలోకి ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసేది. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితము మరి తోమ మరి మన దేశానికి భారతదేశానికి వచ్చినప్పుడు మొదటిగా మరి కేరళ తమిళనాడుకు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు నేను కేరళ తమిళనాడు కర్ణాటక ఇంట్లో చూస్తే ఆ ధ్వజస్తంభాలు చర్చిల కొన్ని ముందు చర్చి ఉంటుంది, చర్చి ముందు పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది. అలానే ఇప్పుడు దేవాలయాలు కూడా పెడతాము. అయితే ఈ విషయం అంటే దేనికైనా సరే ముందు వెళ్ళాలంటే ఆ ధ్వజస్తంభం చూడకుండా వెళ్ళడము సరే. కాబట్టి ఇప్పుడంట ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఎవడైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే యేసునామం ఎరగాలంటే నిన్ను చూసి వెళ్ళాలి తప్పించేసి ఇంకొకరు చూసుకోవాలి కదా. హల్లెలూయా. నీ ఎదుగుదలను చూసి, నీ ఆరోగ్యాన్ని చూసి, నీ నెమ్మదిని చూసి, నీ సాక్ష్యాన్ని బట్టి ఇతరులు నీ ద్వారా ప్రభు దగ్గరికి వస్తారంట. హల్లెలూయా. అవును, దేవాలయాన్ని ప్రవేశించలేని వాళ్ళు ధ్వజస్తంభం దగ్గర నుంచి దాటుకొని వెళ్ళిపోవాలి. అది చూడకుండా లేదు. అలానే నిన్ను చూడకుండా, నీ సాక్ష్యం చూడకుండా ఎవరు కూడా క్రీస్తుని చూడలేరు అంటున్నాడు. హల్లెలూయా. నీవు నీతి గల దానిపై స్థాపింపబడదావు. చదవమ్మా. నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. నమ్మినప్పుడేమో దగ్గర ఉంటారు, దగ్గర నుంచి ఎందుకమ్మా పోతున్నావు అక్కడికి,
ఏం పోయి ఏం చేస్తున్నాం, ఆడిపోయిన వాళ్ళకి నష్టం తగ్గించి ఇప్పుడు దాకా ఏం చేసాడు ఈ దేవుడు? ఆ నొప్పి తగ్గించలేదు, ఆ షుగర్ పోలేదు, ఆ బీపీ పోలేదు, ఆ బిడ్డల బాధ పోలేదు, అవును ఆ తాగుడు, ఆ తిరుగుడు, ఆ అలవాట్లు అన్నీ అలానే ఉన్నాయి, ఆ తలనొప్పులు ఇంకా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకమ్మా ఈ దేవుడిని ఇంకా దగ్గరికి వెళ్తూనే ఉన్నారు? మీకు డబ్బులు ఉంటే ఒకవేళ ఉంటే ఏదో చేసుకుంటున్నాడు చికెన్ మటన్ బిర్యానీ, మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోయి దేవుని మాట్లాడతారు. అది ఎగతాళి చేసిన వాళ్ళు సైతం కూడా ఏమంటాడు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా ఉంటాడు. హల్లెలూయా. వాళ్ళు ఒకవేళ వస్తే మీతో పాటు కలిసి దేవుని సన్నిధికి రావడానిపించేసి నిన్ను హేళన చేసి నిన్ను అవమానపరిచి నిందించే వాళ్ళు నీకంట దూరపడుతున్నారు. అసలు వాళ్ళ దగ్గర ఉండమంట, వాళ్ళే నీకు దూరం అయిపోతారు. అలానే వీధి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు అంటాడు. హల్లెలూయా. దేనికైతే నువ్వు భయపడుతున్నావో అదే నిన్ను విడిచిపోతుంది, కానీ నీ పిల్లల్ని విడిచిపోతుంది, కానీ నువ్వు దానికి భయపడాల్సిన అవసరం లేదంటాడు. హల్లెలూయా. నిన్ను బాధపడేది ఏదైనా సరే నీకు ఆమడ దూరంలో ఉండదంటాడు. అందుకంటాడు వీధి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు అంటాడు. 10వ వచనం, జనములు గుంపుకుడును, వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపుకుడు వారు నీ పక్షపు వారవుతారు అంటాడు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను నిందించాలనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను హేళన చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను అవమానపరచాలనుకుంటున్నారో వాళ్ళంతా వచ్చి నిన్ను అవమానపడదాం వచ్చేసి నువ్వు చెప్పిన సాక్షిని బట్టి నువ్వు నమ్మిన దేవుడు యేసుక్రీస్తుని నేను కూడా నమ్ముతాను. హల్లెలూయా. వాడు నీతో పాటు నేను మోపించి ప్రార్థన చేస్తాను, ఎందుకంటే నా కూడా పరిస్థితులు అలాంటి. నిజంగా మనం చూసుకోవచ్చు, చాలామంది కూడా యేసుక్రీస్తు నమ్మక ముందు మనమే గొప్పలుగా భావిస్తూ ఉంటాం, మనమే చాలా గొప్పలు ఉంటాం. యేసుక్రీస్తు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, చదువుకునేంత వరకు నా చదువుని బట్టి నేను అనుకున్నాను కదా, నాకన్నా జ్ఞానం లేదని చెప్తాను. చదువు అయిపోయింది, జాబ్ వచ్చేసింది, పాస్ మా వివాహం అయింది, ఇద్దరం చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నా, నాకన్నా తెలియదు లేదనుకున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి బిడ్డలు పుట్టరు, ఇక చచ్చిపోవాలనుకున్న సమయంలో యేసుక్రీస్తు గురించి తెలిసినప్పుడు, ఇక నాకు బిడ్డలు పుట్టకపోవడం లేదని చెప్పేసి చనిపోవాలనుకున్న సమయంలో అప్పుడు తెలిసింది, నాకేం జ్ఞానం లేదు, అసలు నేనేం చేయలేదు, నాకేం శక్తి సంబంధం లేదు. ఇక చేస్తే ఎవరు చేస్తాడు? ఈ నమ్మిన దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈయనే గొప్ప చేస్తాడు కాబట్టి ఈయన కోసం నాకున్న జాబ్ కూడా అవసరం లేదు, నేను ఈ మాటలు వినుకుంటూ గొప్ప అవుతాను. హల్లెలూయా. ఏ మాటలు విన్నాం, నేను యేసుక్రీస్తు యొక్క మాటలు మాత్రమే ఆ వాగ్దానం స్వస్థించుకొని నేను గొప్ప అవడానికి ప్రయత్నం. ఎందుకంటే ఇజ్రాయెల్ జనాంగము 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పుడు వాళ్ళు తినడానికి తిండి కానీ, తాగడానికి నీరు కానీ, కట్టుకునే బట్టలు కానీ, వేసుకునే చెప్పులు కానీ ఏది అడగలేదు, పాతకెళ్ళలేదు, వాళ్ళకు తక్కువ కాదు. 40 సంవత్సరాలు 6 లక్షల మందిని పోషించిన దేవుడు నన్ను ఎందుకు పోషించడు అనే ఒక నమ్మకంతో ఒక 3 నెలలు బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఆ 3 నెలల తర్వాత మరి బ్రదర్ వచ్చేసి బాక్స్నాలు వచ్చేసి తీసుకురావడం జరిగింది. ఈ ఏరియాకి రావడం నాకు ఇష్టమే లేదు. ఆయన దేవుడు తీసుకొచ్చేసి గత 11 సంవత్సరాలైనా కూడా ఇక్కడ స్థిరపరిచి బలపరిచి ఎప్పటికేనంతా ముందు సమాధానము నెమ్మదించున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటాడు, జనులు గుంపుకుడును, వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపుకుడు వారు నీ పక్ష పోరాటం. ఎప్పుడైతే నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటాడో వాడు నీ చెప్పిన మాట్లాడతాడంతే. నీ మీద కథన చేయాలనుకున్న సరే కూడా నువ్వు చెప్పేది దాచుకు పని చేస్తాడు. వాడు నీ గతకాలం అప్పించోడనే ఇప్పుడు నీ దగ్గర నుంచి అప్పు తీసుకుని పోతాడు అంతే. హల్లెలూయా. నేను నా కాళ్ళకి చెప్పులాగా ఉండాలనుకున్నవాడు నీ కాళ్ళ దగ్గర వచ్చి పడతారంటే. హల్లెలూయా. అందుకంటాడు నీకు విరోధంగా గుంపుకుడు వారు నీకు పక్షపు వారు అవుతారు అంటాడు. ఇంకొక వాగ్దానం చూద్దాం, ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవాయందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచదని అంటాడు. హల్లెలూయా. గ్రేస్. కాబట్టి మొదటి నీకు ఏం చేస్తాడు, నీ వాగ్దానం చేస్తున్నాడు, నీవు పరిశుద్ధాత్మ యందు ఆనందిస్తామంట. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్న తర్వాత నిజంగా వివాహమైన కొత్తలో భార్య కానీ భర్త కానీ ఏ విషయంలో ఆనందపడతారో అదే విధంగా ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు ఎప్పుడు ఆనందపడతావు. హల్లెలూయా. నువ్వు ఆనందించడం వల్ల ఏమవుతుంది తెలుసా, బలాన్ని పొందుకుంటావు. ఎవరికైనా బలం నీకు వచ్చేస్తుంది. నిజంగా మనం ఆనందపడలేము, బలాన్ని చూడలేము.
ఆరోగ్యం చూడలేము, సమాధానం చూడలేము. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ వాగ్దానం తీసుకుంటున్నాడో ఏమంటున్నాడు? నీవు యెహోవా యందు, యెహోవా అంటే ఎవరు? పరిశుద్ధాత్మ యేసునామములో. అవునా? పరిశుద్ధాత్మ యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తున్నాను. దేశం అంటే ఏంటి? మనిషి కాదు, ఆ మట్టి కాదు, మనుషులు. హల్లెలూయా. కాబట్టి కౌలు చెప్పారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సో మనుషులు ఏ యొక్క స్థలం అయితే గొప్పదనుకుంటారో ఆ స్థలము నీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందరికన్నా గొప్పది ఏంటి మన దేశంలో? రాష్ట్రపతి, ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి. రాష్ట్రపతి స్థానం దేవుడు నీకు ఇస్తాడు. రాష్ట్రపతి అంటేనే ప్రపంచం అన్న మన దేశంలో ప్రతి రాష్ట్రంలో గౌరవించాలి. ప్రధానమంత్రి అన్న కొంతమంది గౌరవించకపోవచ్చు, కానీ రాష్ట్రపతి మాత్రం రాజు లాంటి వాడు కాబట్టి ప్రప్రథమంగా ప్రాధాన్యత గౌరవ మర్యాదలు వాళ్ళకిస్తారు. ఏ రాష్ట్రం మీద రాష్ట్రపతికి ఉన్న మర్యాద తగ్గదు. మరి ప్రధానమంత్రి తగ్గుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రికి గెలిచేది ఎట్లాగా? పార్టీల పరంగా వెళ్తారు కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ దానికి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి అది కొంతమంది మాత్రం ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ రాష్ట్రపతి దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని కేంద్ర ప్రాంతాలు అయితే ఉన్నాయో, ఎంతమంది అధికారులు ఉన్నారో, ఎంతమంది ప్రజలైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని మాత్రం గౌరవించాల్సిందే. ఆయన మన దేశానికి మొట్టమొదటిసారి గొప్ప వ్యక్తి కాబట్టి ఆ స్థానాన్ని దేవుడు నీకు ఇస్తారంట. హల్లెలూయా. నువ్వు దేవుడి యందు ఈ మాట నుంచి ఆనందించడం వల్ల పరిశుద్ధాత్మ ద్వారా ఏమిస్తారంటే ఆనందంతో పాటు చేస్తాడు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తాను. అవునా? నీ తండ్రి యాకోబు స్వాస్థ్యం నీ అనుకుంటున్నాను అంటే యాకోబు నిజంగా చాలా వాగ్దానం పొందుతున్నాడు, కానీ అది అనుభవించలేదు. ఆ ఆస్తి యొక్క, ఆ వరల యొక్క, వాగ్దానం యొక్క ఆస్తిని అనుభవించలేదు, కానీ నిన్ను అనుభవించాడు. హల్లెలూయా. వాగ్దానం ఏమో ఆ యాకోబుకి ఇచ్చాడు, అనుభవించడేమో దేవుడికి ఇచ్చాడు. ఇటు కృప మీకు కలుగునుగా. ఓకే, అయితే చూడండి, ఇంకా ముందుకు వెళ్దాం. మొదట అంటాడు, ఎవరికి వచ్చిన వాగ్దానాలు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి ఇప్పుడు నీకే ఉంటుంది దేవుడి యొక్క ఉద్దేశం. అయితే ఇవి నేనేం చేస్తాయి? భ్రష్టత్వంలో పోకుండా మంచి మార్గంలో నడిచేటట్టు చేస్తాయి. ఇంకో మాట, యెషయా గ్రంథము 60వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనం. జనములు నీ వెలుగులకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. హల్లెలూయా. జనములు ఎంతమంది అయితే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు వాళ్ళందరూ నీ దగ్గర రావాలంటే, గొప్పలు అనుకున్న వాళ్ళు సైతం కూడా ఎవరి దగ్గర రావాలి? నీ దగ్గర రావాల్సింది. ఇంకో మాట, 5వ వచనం. నీవు చూచి ప్రకాశించువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వస్తుందంట. హల్లెలూయా. తెలుసా మీకు జనముల ఐశ్వర్యం మీకు ఎలా వస్తుందో? సముద్ర వ్యాపారం మన వైపు త్రిప్పబడుతుందంట. మీరు నాకు తెలిసి ఎవరన్నా సముద్రానికి వెళ్తే, సముద్రంలో ప్రయాణం చేసినట్లయితే తెలుస్తుంది నాకు తెలిసి. అయితే నేను ఒక జరిగిన యథార్థ సంఘటన విన్నాను నేను. ఎందుకంటే తమిళనాడులో నాగపట్నం అనే జిల్లాలో వెల్లగిన ఒక ఊరు ఉందన్నమాట. అక్కడ ఒక పెద్ద చర్చి కట్టబడింది. ఆ చర్చికి అంత పెద్ద చర్చి ఎలా కట్టబడింది అంటే వాళ్ళు ఎవరో సొంతలు వెళ్తున్నారంట. ఆ దేశంలో తెల్లూరు మొత్తం కూడా ఆ దేశంలో వ్యాపారం నిమిత్తం వెళ్తున్నారంట. అయితే మన బంగాళాఖాతంలో బాగా తుఫాను వచ్చేసి ఇక బాగాలేక వాళ్ళు ఏం చేశారంటే ఇటు అటు పోలేము కాబట్టి ఇటు తిప్పుదామని చెప్పేసి అందులో ఉన్న బంగారం కానీ డబ్బు కానీ ఇది కూడా అటు సింగపూర్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఏం చేశారంటే ఇటు చూసి ఈ ఊరేవుకి వచ్చినప్పుడు అలాగే ఊరేవుకి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాం, ఒక పాస్టర్ ప్రార్థన చేస్తాయా ఆయన ఇచ్చిన దేవుడు దర్శించడానికి పెట్టేసి అక్కడ నిలబడి వాగ్దానం చేస్తున్నప్పుడు ఆ వాగ్దానం పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి పడవ నాపారు, అక్కడ షిప్ నాపితే ఆ సముద్రంలో అవి ఉంటే మునిగిపోతాయి కాబట్టి చిన్న పడవలు అన్నీ ఒడ్డు తీసుకొచ్చారు. అయితే వాళ్ళకేం చెప్పారంటే ఆ యొక్క సామాను, విలువైన సామాను తీసుకెళ్ళడానికి కారణం అంటే ఆ దేవుడు వాళ్ళకి ఎక్కడైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసి చోటుకి వెళ్ళి ఒక మందిరం కట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నారు. అయితే అదే వ్యక్తి వచ్చేసి ఇక్కడికి ఇప్పుడు తీసుకొచ్చి అదే వస్తువులతో ఇక్కడ మందిరం కట్టాడు. హల్లెలూయా. అది కట్టాల్సింది ఎక్కడో కానీ ప్రార్థన చేసిన ఎవరు? ఇక్కడ. దేవుడు అలా చూపించినప్పటికీ ఇంకొకటి చోటకి. కానీ మధ్యలో తుఫాను వచ్చేసి తెలుసు మీకు బంగాళాఖాతంలో వాయుగుండాలు లాంటివి వస్తాయి. అయితే అది వచ్చాయని చెప్పేసి అవి వచ్చి ఇక్కడకు ఆ వ్యక్తిని రప్పిస్తే మనకి అక్కడ వెల్లంగి మాతని మీకు తెలిసి తెలుసు. వెల్లంగి మాత ఒక కుంటివాడికి ఇలా జరిగిందని చెప్పేసి ఇంకొక కథ అయితే ఉంది. అయితే అది కాదు,
వాస్తవానికి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళు అంతకుముందు యేసుక్రీస్తు రక్షించే వార్తను బట్టి వచ్చి అక్కడ మందిరాన్ని కట్టారు. అయితే దాన్ని ఏమంటారంటే మేరీ మాత, గొడవల మాత, మరియమ్మ మాత ఈ మనకి లేవు. మరియమ్మ స్త్రీలలో అందరికన్నా ధన్యురాలు. ఆమె సృష్టికర్తలైన దేవుడి యొక్క కుమారుని కలదు. అయితే ఆమెకు అంత మంచి ప్రాధాన్యత, స్త్రీలలో ఆమె కన్నా గొప్ప దేవుడు లేదు. అంటే మనం అంత ఒప్పుకోవాల్సింది మర్యాదించాలి. కానీ ఆమె అయితే దేవత కాదు, ఇది మాత్రం మనం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఆమె యేసుక్రీస్తు వారికి కలదు, సృష్టికర్తని కలదు, ఆయన ద్వారా మనం రక్షించబడ్డాం. కాబట్టి ఆ మందిరం కట్టబట్టడానికి దేవుడు వాళ్ళకి ప్రేరేపించి ఆ తుఫాను వల్ల ఆ సముద్రంలో ఉన్న పడవ ఇది వచ్చేసి అవునా అక్కడ మందిరం కట్టడానికి కారణం. అయితే విషయం అంటే ఇక్కడ మీకేం చెబుతున్నాడంటే ఎవడో సంపాదించిన సంపాదన ఎక్కడో ఇవ్వాల్సింది దేవుడు అదంతా సముద్రం తిప్పినట్టుగా పడవని నీ వైపు తిప్పి నీ దగ్గర తీసుకోవాలి. అలాగా జనముల యొక్క ఐశ్వర్యము వెతకొస్తుంది. ఇలాగా నా తెలిసిన ఈ 2016 నుంచి 2015 నుంచి ఇక్కడికి వచ్చినట్టు వస్తున్నాను. అవునా అవునా ఇట్లా వెళ్ళిపోతున్నారు, కారణాలు వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకొని వాళ్ళు ఇచ్చే యొక్క సహాయం చూస్తే నేను నాకెందుకు ఇచ్చేదంటే లేదు మాకు దేవుడు ప్రేరేపించని చెప్తాడు. అది చూసి ఇప్పటికి మేము ఆశ్చర్యపోతున్నాము. కాబట్టి ఏమంటాడు, జనముల ఐశ్వర్యము నీ వద్దకి వస్తాడు. ఎక్కడికో వ్యాపారం చేయాల్సిన వాళ్ళు వెళ్ళిపోయి దేవుడు ఉచితంగా చేసుకొచ్చి మీకు ఇచ్చి వెళ్ళిపోయాడు చేస్తాడు. ఇది నమ్మచ్చలేదా? వాగ్దానమా నేను చెప్పేదా? అది కన్నాడు. సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ వద్దకు వస్తుంది. ఎవరైతే కష్టపడి సంపాదిస్తాడో వాడు చేసుకొచ్చేవాడు ఎవరికి ఇవ్వాలి? నీకు ఇవ్వాలి. మరి నువ్వు కష్టపడలేదు కదా. కానీ నువ్వు కష్టపడలేదు కానీ యేసుక్రీస్తు నా కొరకు చనిపోయి తిరిగేసి అవునా తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తన ఆత్మ నాకు ఉచితంగా ఇచ్చాను నమ్ముతూ నీవు ఈ వాగ్దానం నమ్మితే అలానే నువ్వు సంపాదించిన సంపాదన కన్నా 100 రెట్లు దేవుడు తీసుకొచ్చేవాడు. అలాగే నువ్వు సంపాదించిన 1000 రూపాయలు నెలకి, కానీ నీకు 1,00,000 రూపాయలు ఇవ్వగలడు ఈ వాగ్దానం బట్టి. కాబట్టి జనాలు సంపాదించిన మొత్తం తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? నీకే ఇవ్వాలి. ఇప్పుడు ఇలా ఇస్తున్నప్పుడు నువ్వు ఇంకెవరినైనా ఆధారపడతావా? ఎవరిని మోసం చేయాలనుకుంటావా? ఎక్కడైనా అబద్ధాలు ఆడాలనుకుంటావా? కానీ నువ్వే ఇస్తా ఉంటావు. అలాగే నేను ఈ మధ్యకాలంలో ఒకటి చూస్తున్నాను. శంకర్ అనే ఒక వ్యక్తి వేరే దేశంలో ఉండేవాడు అనమాట. అతను ఏం చేస్తున్నాడంటే ఎవరు ఎదురు కనపడ్డా వాడి దగ్గరికి చేయగలిగితే వాడు డబ్బులు ఇచ్చేస్తున్నాడు, లక్షలు ఇచ్చేస్తున్నాడు, బంగారం ఇచ్చేస్తున్నాడు, వాడు మొబైల్కి ఇచ్చేస్తున్నాడు. లేదు అని ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన అంటాడంటే మనము ఎప్పుడైతే ఇతరులకి పంచుతామో అది ధనాన్ని చూపిస్తుంది. ధనం గురించి చూపిస్తున్నాడు. ఎవడే పనిగా పెట్టుకోవాలన్నాడు. కాబట్టి ఎవరు వచ్చేసి ఆయన శాఖ నుంచి పోతం చేపట్టుకుంటే వెళ్తాడు. ఎవరి నుంచి వచ్చి ఆ చేపట్టిననుకో వర్షం డబ్బు పెట్టిపోతాడు. అది చేయవచ్చా అంటే ఇవ్వడం అనేది ఎవరి పని? దేవుడి. తీసుకోవడం అనేది ఎవరి పని? మనిషి పని. ఇప్పుడు మనం దేవుడి బిడ్డలము, క్రీస్తు స్వరూపం ధరించుకున్న వాళ్ళము, మనం ఎలా ఉండాలి? ఇచ్చే వాళ్ళనే ఉండాలి. అందుకే నేను బైబిల్ చెప్తుంది అవునా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఓకే మీరు ఉచితంగా పొందుకున్నారు కనుక ఉచితంగా దీనికి వెల లేదు. ఇది నేను వాగ్దానంతో మీకు ఉచితంగా ఇస్తున్నాను. నా ఆత్మతో కలిసి ఏమన్నా స్వస్థపడటానికి, అద్భుతాలు చేయడానికి ఇస్తున్నాను, వ్యాధులు చనిపోయిన తిరిగి లేవడానికి, పుష్పం శుద్ధి చేయడానికి, దయ అలవడానికి నేను మీకు వరంతో పాటు ఇవన్నీ మీకు ఉచితంగా ఇస్తున్నాను. ఇవే చేయాలి, మీరు ఇచ్చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. మీరు ఇచ్చేస్తేనే ధనవంతులు, ఇవ్వకపోతే నాలుగు. కాబట్టి మీరు పంచడం అనేది అవునా దేవుడి చిత్తము ఈ భూమి మీద. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కనుక నీ ద్వారా తెలుసుకోవాలి కనుక. హల్లెలూయా. మనుషులకి ఎవరో చెప్పలేదు కనుక నువ్వు మాత్రమే నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ యొక్క అభివృద్ధి ద్వారా, నీ ఆరోగ్యం ద్వారా సాక్షిని కలిగి ఉంటావు. నిన్ను చూసి అడగడంతో నువ్వు చెప్పడమే ఉంటే ఏమైంది? ఈరోజు ఆరోగ్యంగా ఉన్నా అంటే, ఈరోజు అభివృద్ధిలో ఉన్నా అంటే ఉంటేనే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. అబద్ధాలు చెప్పి దేవుడు నమ్మించాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు చేసిన సాక్ష్యాలను బట్టే అవునా నువ్వు చెప్పాలి తప్పించేసి నువ్వు దేవుడు చేయకుండా ఎందుకు చెప్పకూడదు, అది అబద్ధం. అయితే ఇంకో మాట 14 వచనం 60వ అధ్యాయం 14 వచనం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నిన్ను ఎదుటికి వచ్చి అంటే మోకరిస్తారంట. అమ్మ మా అమ్మ నాన్న నీ విషయంలో నిన్ను బాధ పెట్టారమ్మా, అయ్యా నిన్ను బాధ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు మేము వచ్చి మేము క్షమాపణ అడుగుతున్నాం, మా అమ్మ నాన్న తప్పు చేస్తుంది, మా అమ్మ క్షమించండి. వాళ్ళ సంతానం వచ్చి సాగలపడుతున్నారు నీ ఎదుట. హల్లెలూయా. వాళ్ళ అమ్మ నాన్నలు మేము బాధ పెట్టలేదు, వాళ్ళ అమ్మ బాధ పెట్టిన మాతో బాధ పెట్టే పెద్దోళ్ళు, కానీ వాళ్ళ పిల్లలు వచ్చేసి సాగపడదు. ఎందుకని? నీ ప్రవర్తన అలా ఉంది కాబట్టి, నీ అభివృద్ధి అలా ఉంది కాబట్టి, నీ నీతి అలా ఉంది కాబట్టి, నువ్వు ఒక ధ్వజస్తంభం నిలబెట్టినట్టుగా నువ్వు స్థాపించబడ్డా బట్టి నీతి పైన నేను చూసి వాళ్ళు నీ ఎదురు సాగలపడతాడు.
హల్లెలూయా. ఇంకో కింద ఒక మాట, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడతారంట. హల్లెలూయా. తృణీకరించడం అంటే ఏంటి చెప్పండి? తృణీకరించడం అంటే మనం బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ కొన్ని గ్రూప్ అని కొన్ని క్రౌడ్గా గుంపులుగా వెళ్ళేసి రద్దీలో కొంతమంది అడుక్కోవడానికి వస్తారు. అడుక్కోవడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర 500 ఉంటుంది, కనీసం ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు అలా ఉన్నా ఇస్తాం. మనం ఒక 5 రూపాయలు కూడా ఏమన్నా ఇస్తాం, 100 రూపాయలు కూడా వెళ్ళాము. కానీ ఒక 5 చిల్లర ఉంది మన దగ్గర. అయితే మనం వెళ్తున్నాం, పాపం వచ్చి ఒక 2 రూపాయలు 3 రూపాయలు అడుక్కుంటా ఉంటాం. అయితే మనం ఇవ్వాలన్న ఉద్దేశం ఉంటుంది, ఒక 10 రూపాయలు 5 రూపాయలు చిల్లర ఉంటే ఎక్కువ ఇవ్వాలన్న ఉద్దేశం లేదు మన దగ్గర. 500 ఇచ్చే ఘోరం స్థితి అయితే మనకు లేదు. 500 మనకు అవసరం. అయితే మనం చెప్తాం ఏమని, అమ్మ చిల్లర లేవు నేను ఇవ్వలేదు. ఇంకొంత దూరం వచ్చేసి మళ్ళీ అడుగుతూ ఉంటాం, అమ్మ చిల్లర లేదు చెప్పా కదా అని చెప్పి ఇంకొంత దూరం జరుగుతాం. అప్పుడు ఏం చేస్తాం తెలుసా, మనం కొంచెము వాళ్ళని తక్కువగా చూసి కొంచెము దూరంగా నెట్టేస్తాము. దాన్ని ఏమంటే తృణీకరించడం అంటాం. హల్లెలూయా. నిన్ను ఎవరైతే నీ పరిస్థితులు బట్టి నీ ఇబ్బందులు బట్టి గత కాలంలో నిన్ను దూరం పెట్టున్నారో, కొంచెం దూరం పెట్టున్నారో, మరీ నెట్టం ఎందుకు ఎండబడుతున్నావు అని అక్కడ గట్టినారు లేవని చెప్పే కదా, మీరు ఎందుకు పదాలు వస్తున్నారు మీరు అని కొంచెము తక్కువగా చూసినట్టుగా మనం కొంచెం దూరం పెడతా ఉంటాం. ఇవ్వాలన్న ఉద్దేశంలో, కానీ మన దగ్గర చిల్లర లేదు. అంతేనా? మనసు అయితే ఉంది కానీ చిల్లర లేదు. 500 ఉన్నాయి. మనం ఇస్తే 10,000 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాలనుకుంటాం, కానీ ఆ చిల్లర లేదు మన దగ్గర. కానీ వాళ్ళు ఏం చేస్తాము, 2-3 సార్లు అడిగిన తర్వాత కొంచెం దూరంగా మా తాగుదాం ఎందుకు పదాలు వస్తుందని చెప్పుకుంటాం. దాన్ని ఏమంటారంటే తృణీకరించడం అంటారు. అయితే ఏమంటాడంటే ఇలాగ నిన్ను ఎవరైతే దూరం పెట్టున్నారో వాళ్ళందరూ నీ పాదాల దగ్గర పెడతారు. హల్లెలూయా. గత కాలంలో నువ్వు ఇంత గొప్పలు అవుతున్నాయని మాకు తెలియదయా, నీ స్థితి ఇంత గొప్ప స్థాయికి అవుతుందని మాకు తెలియదయా, నువ్వు ఇంత మంచివాడని సంగతి మాకు తెలియదయా, కాబట్టి నీలో దేవుడే ఉండి పనిచేస్తారు కాబట్టి మాకు క్షమించండి పాదాలు. హల్లెలూయా. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదం మీద పడతారు. చదువుమా. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సీయోను పేరు పెడతారంట. హల్లెలూయా. అవునా? ఇప్పుడు చూడండి, యెహోవా పట్టణం ఇది ఇశ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేమే, సీయోను కొండే. దానికి ఎంత ప్రాధాన్యత లేదు. ప్రపంచ దేశాలు వెళ్ళిపోయి అక్కడ సందర్శించి వస్తూ ఉంటారు. అయితే అంత విలువైన బిడ్డగా దేవుడు నిన్ను చూస్తాడు. హల్లెలూయా. నిన్ను చూపిస్తాడంటే అంతే. ఇల్లు కదా కింద, నీవు విసర్జింపబడిన బట్టి 10వ వచనం, నీవు విసర్జింపబడిన బట్టి ద్వేషింపబడిన బట్టి ఎవడను నీ మార్గమున దాటిపోవట్లేదు అంటాడు. హల్లెలూయా. ఎవరైతే విసర్జించారో, ఎవరైతే ద్వేషించారో, విసర్జించడం అంటే తెలుసు కదా మీకు, మనం ఉదయం లేవగానే 1, 2 వదిలిపెట్టి వస్తాం, కానీ అవి మనం కావాలనుకుంటామా? వదులుకో. అలాగా ఎవరైతే నిన్ను గత కాలంలో నీ జీవితంలో నీ ముఖం చూడను, నీ దగ్గర నేను రాను, అసలు నువ్వు నా ఎదురు కనపడదు అనుకున్న వాళ్ళు సైతం కూడా నిన్ను దాటిపోకుండా, నీ గడప ఎలాగైతే దాటిపోకుండా నీ ఇంట్లోకి రావడం తప్పించేసి అవునా నిన్ను వదిలిపెట్టారు. హల్లెలూయా. ఎంతగా వద్దనుకున్న ద్వేషించినా కూడా వాళ్ళు నిన్ను కావాలనుకుని ఇంట్లోకి వస్తారంట. హల్లెలూయా. అందుకే అన్నాడు, ఎవడనూ నీ మార్గంలో దాటిపోవట్లేదు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణంగాను చేస్తానంటాడు. హల్లెలూయా. నీ తరంతో పాటు వచ్చే తరాలు మొత్తం కూడా నీ యొక్క ఆనందము, నీ యొక్క నెమ్మది, నీ యొక్క వాగ్దానము నీతో పాటు నీ మంచి ఆత్మీయ జీవితాన్ని బట్టి అనేక తరముల వాళ్ళు మారుటకు నువ్వు ఆనందించటకు నువ్వు సాక్షి అవుతావు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి వాగ్దానం ఉన్నప్పుడు ఎవరిని ఆధారపడతాం మనం? ఎవరిని ఆధారపడతాం? అది చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక, మళ్ళీ వెళ్దాం మనకి కరెక్ట్ కొత్త నిబంధనలు ఫైనల్కి వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, హేతు చేత ఈ వాగ్దానాన్ని ఇచ్చి నిన్ను ఆ ప్రశ్నత నుంచి మళ్ళించి అవునా నూతన జీవం పొందినట్టుగా నిన్ను క్రీస్తులాగా మార్చడానికి ఈ వాగ్దానాలు దేవ స్వభావాన్ని పోలివాడిగా నీకు అనుగ్రహించాయి. కాబట్టి నువ్వు దేవుడి యొక్క స్వభావం ధరించుకున్న నీవు ఈ వాగ్దానాల చేత అంటే ఈ వాగ్దానం పొందుకోవడం వల్ల ఏమవుతుంది? ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. చూడండి, ఇప్పుడు ఎవరో వస్తున్నారు చాలా మంది మా నుంచి క్రైస్తవ యొక్క సంఘంలో జరిగేది ఏంటంటే మొదటి ఎవరో మాటలు వస్తారు, వాళ్ళని బట్టి రక్షణ పొందుకుంటారు, స్వస్థ పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు కూడా చెప్తారు. పలానా వాళ్ళు వ్యక్తి నన్ను తీసుకొచ్చారు కాబట్టి ఆ వ్యక్తి మాట నుంచి వచ్చాను, బాప్టిజం తీసుకున్నాను, దేవునాత్మని పడ్డాను. ఈరోజు ఆ వ్యక్తి రాలేదు కాబట్టి నేను కూడా రాలేదు, వాళ్ళు రావట్లేదు, మీరు రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, మీ మటుకు మీరు ఎవరి మీద ఆధారపడదు. దేవుని మాట వినడం కోసం వాడు వస్తున్నాడు, ఇది రావట్లేదు, వాడు చేస్తున్నాడు, ఇది చేయట్లేదు అని ఏది కూడా ఆలోచించదు. నీకున్న దాంట్లో వచ్చి నువ్వు విను. హల్లెలూయా.
ఎవరిని ఆధారపడదు. మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు, విశ్వాసం అంటే ఏంది? వినడం వల్ల కలుగుతుంది. అది క్రీస్తు యొక్క మాట. ఎవరైతే యేసుక్రీస్తు మాట వేసి నమ్ముతున్నారో వారి విశ్వాసం నందు సద్గుణము, అంటే యేసుక్రీస్తు యొక్క మాట వినడం వల్ల మంచి గుణం నీకు వస్తుంది. సద్గుణమునందు జ్ఞానం అంటాడు. హల్లెలూయా. సద్గుణం అంటే ఏంటి? మంచి ప్రవర్తన. ఈ మంచి ప్రవర్తన నీకు ఏమవుతుంది తెలుసా? జ్ఞానం వస్తున్నాడు. జ్ఞానం నీకు ఏం చేస్తుంది తెలుసా? వినని వాటిని, గ్రహించుకోలేని వాటిని, చూడని వాటిని నీకు చూపిస్తుంది. హల్లెలూయా. జ్ఞానం ఎవరైతే ఇప్పుడు దాకా నువ్వు వినని మాటలు వింటావు, చూడని వాటిని దోస్తావు, అవునా, గ్రహించుకున్న కనుక ఎవరిని ఆధారపడవు. హల్లెలూయా. కాబట్టి ఏమంటాడు? విశ్వాసనందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశ నిగ్రహం. హల్లెలూయా. ఇంతకుముందు ఏది పడితే మనుషులు చేసినట్టు నువ్వు చేయాలనుకుంటావు, మనుషులు కూడా నువ్వు కూడా అనుకుంటావు, మనుషులు చేస్తే తప్పు నువ్వు కూడా చేద్దాం అనుకుంటావు. కానీ ఇప్పుడు జ్ఞానం ఇవ్వడం వల్ల నీకు గొప్ప ఇస్తున్నాడు, దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు చెప్తున్నాడు, రేపు చూపిస్తాడు. ఈరోజు చెప్పిన దాన్ని బట్టి నువ్వు చూసిన తర్వాత అది నీ జీవితంలో సొంతమవుతుంది అనుకున్నప్పుడు నువ్వు ఇక చెడు వాటిని ఆశించు. హల్లెలూయా. అంటే దేవుడే నీ ₹1,00,000 ఇస్తున్నప్పుడు నువ్వు ₹100 అప్పు చేస్తావా? చెయ్యవు. ఇంకో గంటలో నీకు ఇస్తానని చెప్పినప్పుడు ఆ గంట కోసం ఎదురు చూడాలని చెప్పించేసి ఆ గంట వరకు ఎప్పుడు ఎవడుతాడు ఈ లోపు ₹100 అప్పు చేద్దామని ఒక ఉద్దేశం నీకు కలిగి. అయితే ఇలాంటి ఆశ నిగ్రహం కలిగేస్తుంది. ఈ గంట వరకు వెయిట్ చేసే ప్రయత్నిస్తాడు, ఈ రోజు వరకు ఎదురు చూసే ప్రయత్నిస్తాడు, ఈ నెల వరకు ఎదురు చూసే ప్రయత్నిస్తాడు, ఈ సంవత్సరం వరకు కూడా ఈ వాగ్దానం పట్టుకుని ఎదురు చూస్తాడు. మనం గొప్ప చేస్తాడు దేవుడు అన్నాడు. అలాగే ఆశ నిగ్రహం వస్తుంది అన్నమాట. నిజమే, తప్పు చేయొచ్చు. ఆ సమయంలో కల్లా ఈ గంటలో, ఈ రోజులో, ఒక రోజులో, ఒక నెలలో తప్పు చేయొచ్చు. కానీ ఆ తప్పు చేయకుండా ఏం చేస్తుంది తెలుసా? జ్ఞానము ఆశ నిగ్రహం కలిగేస్తాడు. అని నిజమే పుట్టుకోవచ్చు, కానీ పుట్టుకోలేదు. అలాగే తప్పు మాట్లాడవచ్చు, కానీ చెప్పించాల్సిన పని లేదు. తప్పుగా చూడవచ్చు, కానీ చూడటానికి మనకు అలాంటి నేతలు మనకు మన మంచి వాటిని చూపిస్తున్నాడు దేవుడు. నీకు పర్లోక రాజ్యం అక్కడ సింహాసనం యొక్క చుట్టుపక్కల ఉన్న వాతావరణం చూసిన తర్వాత ఈ లోపల ఏ వస్తువును కూడా నువ్వు కావాలని ఆశించు. దాన్ని ఏమంటున్నాడు? ఆశ నిగ్రహం. చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా చేయకూడదు ఏమంటున్నాడు? ఆశ నిగ్రహం. పట్టొచ్చు, పట్టం. తప్పుగా ఆలోచించు. పరిగెత్తవచ్చు, అవునా, పరిగెత్తు. అందరిలాగా అబద్ధాలు ఆడవచ్చు, అబద్ధాలు ఆడవు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చేవేంటి? అత్యున్నతమైన అమూల్యమైనవి, అత్యధికమైనవి. హల్లెలూయా. అమూల్యం. అసలు దీనికి ఏది కూడా సమానం కాదు కాబట్టి దీన్ని బట్టి మనము ఆ తప్పు వాటిని చూడం. హల్లెలూయా. చూడండి, నీకు ₹1,00,000 ఇస్తున్న తర్వాత రేపు సాయంత్రం కల్లా నువ్వు ₹2 నువ్వు ఆశించుకోవడం కష్టం. అస్సలు దాని గురించి ఆలోచించలేదు. ₹10 తిండి కోసం ఆలోచించవచ్చు. రేపు వరకు ఎదురు చూస్తా, ఖచ్చితంగా నేను కొట్టుకుంటా. హల్లెలూయా. అది చూడండి, ఆశ నిగ్రహమునందు జ్ఞానమందు ఆశ నిగ్రహమునందు సహనం వస్తుందట. హల్లెలూయా. రేపంటే 24 గంటలు కదా, 24 గంటల్లో ఓపిక కూర్చోటం, ఏ తప్పు చేయకూడదు. అదేనా? దీన్ని ఏమంటున్నాడు? సహనం అంటున్నాడు. సహనమునందు భక్తి వస్తుంది అంటాడు. దేవుడు చెప్పిన మాట నెరవేరుతాడనే యొక్క నమ్మకం ఉంటుంది కాబట్టి అది ఎక్కువ వైపు చూసినట్టు చేయడు. నేను నమ్మింది ఖచ్చితంగా నా జీవితం జరుగుతుంది. హల్లెలూయా. భక్తి అందు సహోదర ప్రేమ. హల్లెలూయా. అంటే ఇది నాకు జరిగిన ఇది జరిగిన తర్వాత నేనేం చెప్తాను తెలుసా? నీకు చెప్తా ప్రతి ఒక్కరు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చెప్తారు. ఏదో తెలుసా? నేను 2021లో పాస్టర్ మా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు. అయితే మేము ఒక మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడికి గుంటూరు బయట నీళ్ళు వస్తున్నాం. పోయాము. ఆ పెళ్లి జరగదని చెప్పాను, జరగలేదు. అయితే ముందే చెప్పాను, ఆ పెళ్లి జరగదమ్మా, మీరు అనవసరంగా వ్యర్థ ప్రయాస, ఒక రోజు మీరు ఒక నెలగా ఆపుకోండి అని చెప్తే నీ దగ్గర డబ్బులు అందుకే రాలేకపోతుందని చెప్పి మా చెల్లె వాళ్ళు చెప్పినప్పుడు ఇక బదులు కదా పోయాము, చూసాము, తిరిగి వస్తున్నాము. కానీ ఒక గంట ముందే వివాహం జరిగేటప్పుడు ఆ పోలీసులు వచ్చేసి అమ్మాయికి వయసు ఒక నెల తక్కువ ఉంది, మీరు ఆపండి అని చెప్పడం మేము వెళ్ళొస్తున్నాం. ఇక్కడ నుంచి నాకు తెలిసి 400 కిలోమీటర్లు ఉంటుంది మా గుంటూరు. అయితే బైక్ మీద వెళ్ళాం. పాసం, నేను, మా పాప, అప్పుడు మా బాబు అట్లా బైక్ మీద వచ్చాం. కానీ నొప్పులు 14 గంటల ప్రయాణం నొప్పులతో బాధపడుతుంది. ప్రభువా, ఎట్లయితే నేను పరిచయం చేయను, ఈ బైక్ మీద వేసిన వాళ్ళ కాదు, నువ్వు నాకేదో ఒక అద్భుతం, ఇక నా జీవితంలో ఏది నేను చూసుకోవాలని చెప్పేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమనంటే ఒక 3 రోజులు ఎస్తేరి గ్రంథంలో ఉన్నట్టుగా ఎస్తేరి మరి భోజనము, అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా ఒక 3 రోజులు ఉన్నందుకు రాజు మరి తనకున్న తనకేం కావాలో అవన్నీ కూడా ఇచ్చున్నాడు.
ఎస్కేదానికి. కాబట్టి ఈ 3 రోజుల ఉపవాసం ద్వారా మన జీవితంలో ఏదైనా అద్భుతం చేస్తానని చెప్పేసి అనుకుని పాఠం చెప్పాను. ఈ 3 రోజులు నేను అన్నం కానీ భోజనం ఇలాంటి నీళ్ళు కానీ తీసుకొని నేను బయట చూసుకుంటా కొండలకు వెళ్ళిపోయి చెప్పేసి ఇక సోమవారం నుంచి ఇక సోమవారం అయిపోయింది, మంగళవారం సాయంత్రం పూట కొండకి వెళ్ళాను. అడుగుతున్న ప్రభావ ఈరోజు ఏదైనా అద్భుతం అది చేస్తే నేను ముందు రోజులు అనేక మంది చెప్తాను అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుని మరి కొండ దిగొస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్తుంది. ఏమంటే ఈరోజు నేను ఇప్పుడు ఒక అద్భుతం చేస్తాను. హలో, ఈరోజు నీకు ఒక అద్భుతం చేస్తాను అని చెప్పినప్పుడు నాకు ఇంకా అది పట్ల ఆనందపడతాను. గొంతు చేస్తాను అనమాట. అక్కడే అప్పటికి 2 రోజులు అన్నం లేదు, నీళ్ళు తాగలేదు. 2 రోజులు సాయంత్రం 6 గంటలకు గొంతు చేస్తాను అనమాట. సో అంత తేలిగ్గా నాకు తేలిక అనిపించింది, సంతోషం అనిపిస్తుంది. ఇంటికి వచ్చాను పాస్టర్కి 7 గంటలకి, పాస్టమ్మ ఈరోజు దేవుడు అద్భుతం చేస్తున్నాడు కాబట్టి అని చెప్పి ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నాను. నైటు మరి 12 గంటల 16 నిమిషాలకి మరి ఒక వ్యక్తి మరి మాకు తెలియకుండా మా పూజ చేయకుండా మా అకౌంట్లోకి డబ్బులు ఇచ్చాడు. కలవడి డబ్బులు వేసిన తర్వాత మరి ఉదయం పూట మళ్ళీ 3 రోజులు కదా, ఉదయం వేసేసి నేను వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నప్పుడు 5 గంటలకి మేడం గారు ఫోన్ చేసి ఏమంటున్నాడు, అయ్యా పాస్టర్ గారు మా వారికి నిన్న ఒక ప్రాజెక్టు డబ్బులు వచ్చినాయి, అవి మరి ఎవరికి చేయాలని చెప్పి రాత్రి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెప్పాడట మీ గురించి. కాబట్టి చిన్నమండలో పాస్టర్ అన్నారు, ఆయన అకౌంట్లో డబ్బులు కొట్టాయని చెప్పినప్పుడు మీ అకౌంట్లో డబ్బులు మొత్తం పంపించినాడు, అయ్యా చూసుకున్నారా, మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ప్రార్థన చేశాను. పాస్టర్ మీరు చేసిన పొద్దున ఎవరితో మాట్లాడుతున్నట్టే దేవ సిస్టర్ ఫోన్ చేశారు బెంగళూరు నుంచి, వాళ్ళు ఇంట్లో డబ్బులు ఇచ్చినారని చెప్పి చూసినప్పుడు లేకపోతే పాస్టర్ మాది 1 2 3 4 ఇది ఏం డబ్బులేనా అని చెప్పేసి, హలో అవును ఏం డబ్బులు అని చెప్పేసి ఇద్దరు ఏడ్చుకొని ఇవేం చేయాలని చెప్పి మరి పండుగ వెళ్ళిపోయి అడుగుతున్నాను. ఏమని, ప్రభా ఇదిగో ఈ బైక్ ఉన్న ప్రయాణం నాకు చాలా కష్టం ఉంది, నేను దూరం 100 కిలోమీటర్లు నేను ప్రయాణం బైక్ మీద చేయలేదు, నాకు ఏదైనా ఒక వాహనం ఇవ్వని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. సో ఆ డబ్బులు బట్టి దేవుడు చెప్పంటే నువ్వు ప్రయాసపడకుండా చాలా సులువుగా ప్రయాణం చేసే ఒక కృపని ఎలా ఇస్తున్నంటే, నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు కదా బైక్ మీద తిరిగేసి, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, కారు కొడుకో. కారు కొడుకొని చెప్పినప్పుడు నాకు ఎవరైతే గుర్తు చేశాడో ఆ వ్యక్తికి ఫోన్ చేశానా, ఇదిగో ఇంత అమౌంట్ నా దగ్గర ఉంది, నాకు ఒక కారు కావాలన్నా అనగా వాళ్ళు కదా, ఎవరెవరు ఎందుకయ్యా మాది ఉంది తీసుకెళ్ళిపోను వాడుకో అని చెప్పేసి కారు ఇచ్చేసాను. అలా ఓకేనే కదా, డబ్బులు అయితే ఇచ్చేసాను నేను. అయితే విషయం అంటే అప్పటి నుంచి మేము ఎంత దూరం పోవాలన్న ఫ్యామిలీతో కారులోనే వెళ్తూ ఉంటాం. అయితే చూడండి ఈ అద్భుతం ఏం చేసిందో తెలుసా, ఇంకా ఎక్కువ నిరీక్షించడం చేసింది. ఆ నిరీక్షించడం వల్లే దేవుడు మరి మనకి సంఘానికి 2023లో మరి 2 ఎకరాల స్థలం 10 లక్షలు పెట్టుకోవడానికి ప్రోత్సహించున్నాడు. అయితే చూడండి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనకి సహనాన్ని, సహనంతో పాటు భక్తిని, భక్తి ఎందు సహోదర ప్రేమ. ఇప్పుడు మీరు సహోదరులు కాబట్టి నేను మీకు కూడా చెప్పడం ఇష్టపడుతున్నాను, మీరు కూడా నన్ను బాప్తిస్మం కాబట్టి, మీరు కూడా ఆత్మ చెప్పారు కాబట్టి, కొన్ని వాగ్దానాలు నేను కూడా నెరవేరలేదు కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, సాక్ష్యం చెప్పమంటున్నాడు. అలాగే భక్తి అందు ఏం కావాలి, సహోదరు. నేను సంతోషపడుతున్నా మా నలుగురు సంతోషపడాలి, నేను సంతోషపడుతున్నా మా తమ్ముడు సంతోషపడాలి, నేను సంతోషపడుతున్నా మా తమ్ముడు సంతోషపడాలి. ఎందువల్ల నాకు ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి సాక్ష్యం. కాబట్టి ఏమవుతుంది, భక్తితో పాటు ఏమవుతుంది, సహోదర ప్రేమ. అంటే నిన్ను వాళ్ళు నీ పొరుగు కూడా ప్రేమించాలి, అవునా, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళు కూడా నెమ్మదిగా ఉండాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా సమాధానం కలిగి ఉండాలి నీకు చెప్పడం అనేది, అవునా, సహోదర ప్రేమ. సహోదర ప్రేమ ఎందు చదవమా, సహోదర ప్రేమ ఎందు దయ. హల్లెలూయా. మన అన్నదమ్ములు అక్క చెల్లెలకు మనం చెప్తాం, తర్వాత ఏం చేస్తాము, ఎర్రమూలలో చెప్తాం. నిజమే, మనోళ్ళు మనం చెప్పిన మాట నమ్మట్లా, కానీ పర్యాలు కానీ చెప్తాము, అవునా. దయను అమర్చుకునుడి, ఇవి మీకు కలిగి విస్తరించడం వలన, విస్తరించిన అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయునంటాడు. హల్లెలూయా. ఈ వాగ్దానాలు లేకుండా, ఈ పరిశుద్ధాత్మకు వాగ్దానం పొందుకోకుండా, ఆయనకు వాగ్దానం తీసుకోకుండా, అవునా, ఇవన్నీ కూడా ఏంటది, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశ నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, వీటిని మనం గినక వరుసపెట్టి తీసుకోలేకపోతే కనుక మనం ఏమైపోతాము, సోమరులు అవుతాం. ఏమో ఎన్నిసార్లు పోతే దేవుడు ఏం చేస్తాం లేదా, ఈ వారం బాగోతే ఏమైంది, ఇదిగో ఇక్కడ ఒక శుభకార్యం ఉంది, ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంది, అవునా, మనం చెప్పేది అదే. అక్కడ ఇక్కడ రావడానికి కొన్ని అవటాకాలు ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, మనల్ని దేవుని దగ్గర రావడానికి ఈ వాగ్దానాలు త్వరగా వచ్చినట్టు చేస్తాయి. ఎందుకంటే నువ్వు ఒక 10 రూపాయలు లేక ఒకవేళ ఎదురు చూస్తున్నట్లయితే ఒక కారులో తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోతావు. కాబట్టి ఆ ఒక్కడికి వచ్చి మన ఇంట్లో ఉండే ఒకరికి ఛార్జీలకి చర్చి దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళు బయటకి ఆటోకి వెళ్ళాలి, బస్సుకి వెళ్ళాలి, కానీ నేను వెళ్ళడానికి డబ్బులు లేవు కాబట్టి ఇంట్లో కూర్చుంటా అనకుండా నువ్వు కనీసం ప్రయత్నం చేద్దామని చెప్తే ఆ రోడ్డు మీదకి వస్తే నీ కోసం దేవుడు కార్యం చర్చి దగ్గర తీసుకొచ్చుకుంటున్నాడు. ఇట్లా ఎన్నోసార్లు నేను చూసాను. హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తారంటే ఇవి మీకు కలిగి విస్తరించడం వలన అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను
నిష్ఫలులను కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవడం వాడు తన పూర్వ పాపములకు కలిగిన శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దురదృష్టి లేని వాడును నువ్వు అంటున్నాడు. హల్లెలూయా. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరీ జాగ్రత్త పడినట్టు. హల్లెలూయా. నువ్వైతే ఇక్కడికి ఉపయోగం బిడ్డగా జీవించడం కోసం రాలేదు, అవమానపడటం కోసం రాలేదు, నువ్వు రోగాలు ఉండడం కోసం ఇక్కడ రాలేదు, దరిద్రంగా జీవించడం కోసం నీకు రాలేదు, ఎదుగుదల గురించి ఇక్కడ అయితే నువ్వు రాలేదు. అవునా? నేను తక్కువ వాడిని, నేను దేని పనికిరాని వాడిని, నేను కురిగిపోయిన వాడిని, దేనికి అవసరం లేని వాడిని అనుకోవడానికి ఇక్కడికైతే రాలేదు. నువ్వు గొప్పవాడిగా జీవించడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చావు. కాబట్టి నువ్వు ఈ భూమిని అత్యంత గొప్ప వాళ్ళలో నీవు యేసుక్రీస్తు తర్వాత నీవు, ఎందుకంటే యేసుక్రీస్తు ఏ ఆత్మ అయితే కలిగి ఉన్నాడో అదే ఆత్మ ఈరోజు నువ్వు కలిగి ఆ ఆత్మ ద్వారా వరాలను పొందుకొని, ఆ వాగ్దానం పొందుకొని, అమూల్యములు అత్యధికమైన నీ వాగ్దానం పొందుకోవడం వల్ల నీకు ఫలవంతమైన బిడ్డగా మారుతుంది. నేను చురుకుగా చేస్తుంది. ఎవడు పని చేయకపోతే మోకరించి ప్రార్థన చేయవచ్చు. నువ్వు లేవగానే మోకరించి ప్రార్థన చేస్తావు. ఈ పడగ నుంచి దేవుడు అడుగుతూ ఉంటావు, అయ్యా నలుగురు రా, నలుగురు వచ్చి ఈరోజు నేను ఏం చేయాలని నాకు చెప్పు, ఈరోజు చూపించు, నాకు బోధించు, నన్ను నడిపించని చెప్పేసి నువ్వే దేవుని అడిగి దేవుని నుంచి హుషారుగా పొందుకుంటావు. ఎందుకంటే నేను ఈ భూమి మీద ఫలవంతమైన బిడ్డగా చేస్తున్నాను, అలాగే శక్తివంతమైన బిడ్డగా చేస్తున్నట్టున్నాడు. ఈ భూమిని క్రీస్తు మయంపరచబడి నువ్వు నాకు అవసరము, నేను వెలపెట్టుకున్నా, నువ్వు నాకు బెడవు కాబట్టి నువ్వు మనుషులు దాసులుగా ఉంటావు. మనుషులు చెప్తున్నట్టు నువ్వు వినొద్దు. నువ్వు వింటే మాట్లాడాలి, నా వాగ్దానాలు నీ జీవితం నెరవేర్చబడతాను. అప్పుడు దాకా ఎదురు చూడు. ఒక రోజా 24 గంటలు ఎదురు చూడు, ఒక నెల ఎదురు చూడు, ఒక సంవత్సరం ఎదురు చూడు, 10 సంవత్సరాలు ఎదురు చూడు. నేను ఖచ్చితంగా నీ జీవితం పనిచేస్తాను. కాబట్టి నువ్వు అనుకున్న దానికంటే నేను ముందుగానే పనిచేసి నేను ఆశ్చర్యపోతాను. ఎందుకంటే మన గ్రహింపలేని గొప్ప కార్యాలు, అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. లెక్కలేని అద్భుతాలు చేసేది. ప్రతి క్షణం నీకు ఏదో కార్యం చేస్తా అనుకుంటాడు. మేము కూడా రాత్రి ప్రార్థన చేసిన ప్రభావ ఏదో ఒక చూసి నీకు ముందు రోజుల్లో మనం గొప్ప చేస్తామని చెప్పేసి అది దేవుడు కార్యం చేస్తాడు. వచ్చేవారు నిజంగా పాఠశాలకు సాక్షి చెప్పుకుంటాం. అలాగే కాబట్టి దేవుడు మనం చేసిన ప్రతి ప్రార్థన వెంటనే పనిచేయాలని ఆశపడుతున్న ఆత్మ ఇటు కృప మీకు కలుగురుగా, ఇటు వరాలు మీరు పొందుకొని ఫలవంతమైన పిల్లగా జీవించుదురుగా, అనేక మందికి మాదిరిగా మీరు జీవించుదురుగా, అనేక మందికి సాక్షిగా మీరు జీవించుదురుగా, అనేక మందికి మీరు వెలుగుగా జీవించుదురుగా, అనేక మందికి మీరు సంతోషం పెట్టే బిడ్డగా మారిపోదురుగా, మీ అవరోధం మొత్తం తొలగిపోరుగా. నాతో పాటు ప్రార్థన చేయించు. మహాపరిశుద్ధులైన శ్రీకరిస్తున్న స్తోత్రం ప్రభావ, ఈ మధ్యన కాల సమయంలో ప్రభావ నీ వాక్కు ప్రభావ ఎంత గొప్పది మాకు తెలియపరుచున్నారు. నీ కుమారుడు యేసుక్రీస్తు వారు మా కొరకు చనిపోయి లేచని నమ్మి బాప్తిసం తీసుకున్న మా పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని, అదే ప్రభావ రెండో కృప నీ యొక్క క్రీస్తుని ప్రభావ మాకు అనుగ్రహించున్నారు. తద్వారా ప్రభావ అత్యధికమైన అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఇవ్వడం వల్ల ప్రభావ మేము పరమాత్మ బిడ్డగా మారిపోవాలి. అటు కృపను బట్టి లభిస్తున్నాం. పరిశుద్ధాత్మ నేను ప్రార్థన చేస్తుండగా ప్రభావ నీ మహిమ బిడ్డలపై దిగులుగా కేసాను. ప్రతి అవరోధము నా యేసుక్రీస్తునామములో కొట్టివేయబడుగా, సంపూర్ణ నీ మహిమ ప్రత్యక్ష ప్రభావ బిడ్డలు కనుగొదురుగా కేసాను. యేసుక్రీస్తునామములో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక. ప్రతి బిడ్డ బాధిస్తున్న ప్రతి బలహీన క్రియ నుంచి విడుదల కలుగును గాక. దురాత్మ నుంచి విడుదల కలుగును గాక. తాగుడు, తిరుగుడు, వ్యభిచారం, దొంగతనం, అబద్ధనాక ఆత్మ నుంచి విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరు ప్రభా నీ నామమైన వాడబడుదురు గాక. లేదా రక్షణ నిరోధు ప్రభావ మా ద్వారా బిడ్డలు చెల్లించుకుందురు గాక. అయ్యా అనేక మంది ప్రభావ ఎరగని వాళ్ళ ప్రభావ నీ నడిపిస్తున్న ప్రభావ అని బట్టి ఇలా స్తోత్రం. వచ్చిన ప్రతి ఒక్కరిని తాకడి ప్రభావ, ప్రతి ఒక్కరిని స్వస్థపరచని ప్రభావ, ప్రతి ఒక్కరికి విడుదల ఇచ్చిన ప్రభావ, తలనొప్పి నుంచి, గ్యాస్ ట్రబుల్ నుంచి, కిడ్నీ షుగర్ నుంచి ప్రభావ, హార్ట్ సమస్య నుంచి, గుడి సమస్య నుంచి, గడ్డ నుంచి, కడుపు నుంచి ప్రభావ, క్యాన్సర్ సమస్య నుంచి యేసుక్రీస్తునామములో పరిపూర్ణ స్వస్థత కలుగును గాకేశ్వరుడు, పరిపూర్ణ విడుదల కలుగును గాకేశ్వరుడు. ప్రతి అంధకార చీకటి బలహీనత నుంచి విడుదల కలుగును గాక. ఆ గురిపోతున్న ఆత్మ ప్రభావ బలపరచని యేసుక్రీస్తునామములో బలమైన నీ ఆత్మజీవన ప్రభావ బిడ్డలు పొందుకొని అనేక మందికి సాక్షి మటు ప్రభావ చూపించిన యేసుక్రీస్తునామములో ఆ దేహంలో ప్రతి నొప్పిన యేసుక్రీస్తునామములో దిగిపోవును గాక. ప్రభావ ప్రతి అపవాది నుంచి ప్రభావ విడుదల కలుగును గాక. ఎవరైతే ప్రభావ ఆలోచనలో యుద్ధం చేస్తున్న ప్రభావ ఆలోచన నుంచి ప్రభావ పరిపూర్ణ జయించి సమర్థ ప్రభావం దంచండి. ఎందుకంటే ప్రభావ యుద్ధం చేసేది మీరే ప్రభావ. మా ఆలోచన అయితే ప్రభావ నీకు జయించేవాడు నువ్వు ప్రభావ. ఎందుకంటే నీ కుమారుడు యేసుక్రీస్తు వారు జయించాడు, జయించే బిడ్డగా ఉంచారు ప్రభావ. అట్టి ఆత్మ ప్రభావ మీరు ప్రతి ఒక్కరు అనిపిస్తుంది సోదరు ప్రభావ. ప్రతి ఒక్కరి ప్రభావ నీ ఆత్మతోనూ అగ్నితోనూ అభిషేకించబడుగా చేస్తున్నాడు, అభిషేకించబడుగా చేస్తున్నాడు. నీ కృప వరములు పంచేరుగాక, నీ వాగ్దానాలు పొందుకుంటుగా చేస్తున్నాడు. జనవరి ఐశ్వర్యం బిడ్డల దగ్గర కూర్చుదుగాక. అధికారులు లేచి ప్రభావ బిడ్డలకి నమస్కారం చేదురుగాక. అయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో పంచని ప్రభావం చూపించి బలపరచమని, బిడ్డల ప్రభావం ఫలించి బిడ్డలా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను.